నమస్తే గైస్, నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. నిన్న నైట్ నేను వర్క్ చేసుకుని వస్తున్నప్పుడు ఒక విజువల్ చూశాను. నైట్ 9-9:30 ఆ టైంలో ఒక ఆవిడ పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆవిడకి 26 సంవత్సరాలు ఉంటాయి. ఫుల్గా తాగేసి ఉంది. ఆ బాబు కనీసం ఎలా ఉన్నాడు ఏంటి అని కూడా పట్టించుకోవట్లేదు. ఆ బాబుకి ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అసలు మీకు పెంచే శక్తి లేనప్పుడు ఎందుకు కంటున్నారండి పిల్లల్ని కానీ ఎందుకు రోడ్డు మీద వదులుతున్నారు? ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి విజువల్ ఎక్కడైనా కనిపిస్తే గనక, ఇలాంటి లేడీస్ ఎక్కడైనా కనిపిస్తే గనక నిర్మోహమాటంగా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి ఆడవాళ్ళని అసలు వదలకూడదు. రోడ్డు మీద భిక్షాటన చేస్తుంటారు చాలా మంది పిల్లల్ని పట్టుకొని. ఎండలో వాళ్ళు చనిపోతున్నారండి చాలా మంది. అసలు ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టాలి కదా. దయచేసి ఫ్రెండ్స్, మీరు కూడాను ఇలాగ పిల్లల్ని పట్టుకొని వచ్చి అన్నం పెట్టండి, పిల్లవాడికి పాలు పెట్టాలని చెప్పి ఎవరైనా అడుక్కుంటే మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయకండి. మీరు వీలైతే కనుక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని పట్టుకోండి. ఇది ఒక పెద్ద మాఫియా. అమెరికా చాలా డెవలప్ అవుతుంది, కానీ ఒక ఇండియాలో మాత్రమే ఇలాంటి కల్చర్ ఉంది. దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత యువతకు ఉంది, దేశ నాయకులకు కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.